వన్స్ అగైన్ హ్యాపీ సాబత్. ప్రభునందు ప్రియ దేవునికి విశ్వాసులారా, ప్రభునామన మీ అందరికీ మరొకసారి విశ్రాంతి దిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఈ యొక్క ఆరాధనకు ఆహ్వానిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించునుగాక. దేవుడు చేసిన మహా కార్యములు మనము లెక్కించలేనివి కనుక దేవుడు చేసిన ఉపకారాలని దేన్ని మరొక ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి బిడ్డలుగా మనము ఉండవలసి ఉన్నది. ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ వాక్యమును మనము ఆ యొక్క 2వ రాజుల నుండి మనం చూస్తున్నాం. 2వ రాజుల్లో చెప్పబడుతున్నటువంటి మాట చూసినప్పుడు ఇక్కడ ఎవరి కొరకు ఏంటి అనేటువంటిది అర్థమై ఉంటుందని నేను భావిస్తున్నాను. ఎవరి కొరకు ఈ యొక్క మాటలు తెలియపరచబడుతుంది, ఎవరు ఆయన? ఓకే, హిజ్కియా గురించి మనం నేర్చుకుంటున్నాం. హిజ్కియా గురించి మీకు తెలియపరిచినట్టుగా ఈ యొక్క 2వ రాజులు 20వ అధ్యాయంలో చెప్పినటువంటి మాట 5-6 వచనాలు చదివే ముందు దానికంటే మొదటి వచనం నుంచి కొన్ని మాటలు చదవాలని నేను భావిస్తున్నాను. ఆ, ఆ, ఆ. ప్రవక్త అయినటువంటి యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు కనుక ఈ మాట ఎవరికి చెప్పారండి? హిజ్కియాకి. ఇక్కడ ప్రవక్త అనేటువంటి యెషయా ఒక మాట చెప్తున్నాడు. ఇదిగో దేవుడు చెప్పాడు, ఇదిగో నీ ఇల్లు చక్కబెట్టుకో. ఎందుకో తెలుసా? నీవు మరణం కాబోతున్నావు, నువ్వు మరణం కాబోతున్నావు. ఈ మాట చెప్పినప్పుడు సహజంగా మీకు రాత్రి ప్రశ్న వేశాను. ఈ మాట దాని నిమిత్తమే రేపు తీసుకోబోయేటువంటి టాపిక్లో ఈరోజు మీకు వేస్తున్న ప్రశ్న ఏంటి అంటే అని, దేవుడు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే దాన్ని మళ్ళీ మారుస్తాడా అనేటువంటిది నేను వేశాను. సహజంగా అందరి నోటంటే అందరి దగ్గర నుంచి వచ్చిన ప్రశ్న సమాధానం ఏంటంటే మార్చడు. ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. ఆయన మార్చడు, మార్పు చెందే దేవుడు కాదు. ఇదే కదా మనం నిజంగా నేర్చుకున్నది, నిజమే అది. అయితే మరి ఇక్కడ జరిగినటువంటి సన్నివేశం ఏంటో ఒకసారి ఇప్పుడు మొదటి వచనం చదివారు, 2వ వచనం నుంచి. ఆయన ఏమంటున్నాడు ఇక్కడ? నేను యెహోవా, నేను నీ సన్నిధిలో ఎలా నడుచుకున్నానో ఒకసారి చూడు. చదువమ్మా. ఆయన చెప్పిన మాట ఏంటంటే అండి, ఆయన ఒక అంటే గోడ చుట్టూ తన ముఖమును తిప్పుకొని అక్కడ ఆయన అంటున్నాడు, యథార్థ హృదయుడవైని సత్యముతో నీ సన్నిధిని నేను నెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనుము అని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థన. ఇందాక కృప గురించి కూడా చెప్పారు. కృప గురించి నేను రాత్రి కూడా మాట్లాడుతూ ఒక విజిటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మెంబర్స్తో నేను మాట్లాడుతున్నప్పుడు కూడా చెప్పాను, కృప దేవుని యొక్క ఉచితమైన కృప. కానీ అలాగని ఆయన కృప చూపుతాడని ఇందాక సబ్బత్ బడిలో వచ్చింది ఆ టాపిక్ కూడా. మన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించడానికి లేదు. ఎందుకంటే నీవు ఒకవేళ నీ ప్రయత్నం నువ్వు చేయటం వలన నీ వల్ల కానప్పుడు, నీకు కష్టతరమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు నీ ఎడల కృప చూపి నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ హిజ్కియా చేసినటువంటి ప్రార్థన అదే. అంటే ప్రార్థన ద్వారా దేవుడు తన నిర్ణయాన్ని కూడా మార్చుకుంటాడు. ప్రియ సహోదరి సహోదరుడు, అది దానికోసమే ఈరోజు టాపికే అది. నువ్వు ప్రార్థన చేసే విధానం ఎలాగుందో ఒకసారి ఆలోచించు. నీ ప్రార్థన ద్వారా దేవుడు ఒకవేళ నీకు తలపెట్టిన, నీకు ఇవ్వబోతున్నటువంటి ఆ యొక్క ఉగ్రత దినాన్ని, ఆ యొక్క శోధన శ్రమను బట్టి ప్రియ సహోదరి సహోదరుడు నువ్వు రక్షించబడతావేమో. అంతే తప్ప ఎవరు చూసొచ్చారులే ఆ కష్టం, ఎవరు చూసొచ్చారులే ఆ ఉగ్రత దినం అనుకుని నువ్వు ఇంకా అశ్రద్ధ చేసినట్లయితే ప్రియ సహోదరి సహోదరుడా, ఇందాక 2 మార్గాలే కదా చెప్పాడు. ఏంటది? స్వేచ్ఛా నిర్ణయం. నాకు అందుకే అది ఇందాక ప్రార్థనలో కూడా చేయాలనిపించింది. స్వేచ్ఛా నిర్ణయం దేవుడు నీకు ఇచ్చాడు. నీవు నిర్ణయించుకునే అధికారం నీకు ఇచ్చాడు. నువ్వు ఎలా జీవించాలో దేవుడు నీకు తెలియపరుస్తున్నాడు. నీ ఇష్టం అది.
నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టి నువ్వు వెళతావు నీ భవిష్యత్తులో. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ ఆయన చేసినటువంటి ప్రార్థనను మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ఆయనకి మరణ శాసనంగా ఇచ్చినటువంటి దేవుడు, హిజ్కియాకి మరణ శాస్త్రమే కదా అది, మొదటి వచనంలో ఉన్న మాట అదే. ఏమని? నీ ఇల్లు చక్కబెట్టుకో. యెహోవా చెప్తున్నాడు, నువ్వు ఇక బ్రతకవు, నువ్వింకా బ్రతకవు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకో అని ఒక ప్రవక్త ద్వారా దేవుడు పలికించినటువంటి మాటను ఇప్పుడు జీవశాసనంగా, మరణ శాసనాన్ని ఏకంగా జీవంగా మార్చేస్తాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు! ఎందుకో తెలుసా? సింపుల్గా ఒకే ఒకటి, ప్రార్థన. ఆయన ప్రార్థన చేశాడు కాబట్టి ఆయన వెంటనే అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడవై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నావు. ఇది ప్రశ్న. కొన్ని నేను అన్నారు కదా, ప్రతిదానికి కొన్ని పెడతాడు నియమ నిబంధనలు అని. ఇప్పుడు ప్రశ్న ఏంటో తెలుసా? నువ్వు అడగటానికి మనకు ఆ ధైర్యం ఉందా అని అడిగాను నేను రాత్రి కూడా. రాత్రి చెప్తూనే ఈ మాట, రేపు ఖచ్చితంగా దీని గురించి ఈ యొక్క టాపిక్ మీద ఎక్కువసేపు మనం నేర్చుకుంటామండి అని చెప్పాను. నీకు ధైర్యం ఉందా? ప్రభువా, నేను నీ సన్నిధిలో సత్యముతో నేను ఎలాగ నడుచుకున్నానో, నీ దృష్టికి అనుకూలమైనగా సమస్త విషయంలోనూ కూడా నేను నడుచుకున్నానో చూడు అని చెప్పడానికి, ప్రార్థనలో నువ్వు దేవుని అడగడానికి నీ దగ్గర అంత ధైర్యం ఉందా? నిజంగానండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాలి ఈరోజు. ఇక్కడ మనం ఎలా నడుస్తున్నాం, మన యొక్క బిడ్డలను ఎందుకో తెలుసు ఈ ప్రార్థనకున్న ప్రాముఖ్యత ఏంటో తెలుసా? మొదటి తిమోతి, ఫస్ట్ తిమోతి చాప్టర్ 2, ఫస్ట్ తిమోతి చాప్టర్ 2 వర్సెస్ 1-2, వర్సెస్ 1-2. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము. ఎందుకో తెలుసా? మనకంట నెమ్మదిగాను సుఖంగా బ్రతకాలంటే అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. అది ఆ తిమోతి చెప్తున్న మాట. ఎందుకో తెలుసా? నీ ప్రార్థన దేనికోసమో తెలుసా? దేనికోసం? నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తం. చాలా క్లియర్గా ఉంది అక్కడ మాట. నీ ప్రార్థన దేనికి అవసరమో తెలుసా? నీవు నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తమే నీ ప్రార్థన అవసరం, అంతే తప్ప ఎవరి కోసమో చేయాల్సిన అవసరం లేదు. ఎవరో చూస్తున్నారా, లేకపోతే ఎవరెవరో ఆయన పాస్టర్ గారు వేస్తామంటూ ప్రార్థన చేయి ఆల్ నైట్ ప్రేయర్ పెడతారు, లేకపోతే ప్రార్థనకి రండి తొందరగా, ఇవన్నీ అంటున్నాడంటే పాస్టర్ గారి కోసమో, ఆ పక్కన ఉండే సంఘ పెద్దల కోసమో, లేకపోతే సంఘం ఇంకా నీ పక్కన కూర్చున్న విశ్వాస కోసమో కానే కాదు. చాలా క్లియర్గా నీవు సుఖముగా నెమ్మదిగా బ్రతుకు నిమిత్తము నువ్వు ప్రార్థన చేసేటువంటి వారిగా, కృతజ్ఞత స్తుతులు చెల్లించేటువంటి వారిగా, విజ్ఞాపనలు చేసేటువంటి వారిగా ఉన్నారా? ఇదే ఇక్కడ హిజ్కియా నుంచి మనం నేర్చుకునేటువంటి గొప్ప లెసన్, గొప్ప పాఠము. కీర్తనకారుడు కూడా ఒక మాట చెప్తాడండి. 141వ దావీదు కీర్తనలో ఉన్న మాట ఒకసారి చూసినట్లయితే, 141వ దావీదు కీర్తనలు 141 2వ వచనం. నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములయ్యను. ఎంత గొప్ప మాట అసలు. ఎందుకంటే నా ప్రార్థన ఎందుకో తెలుసా? నీకు ధూపంలాగా, నీ వినేవాడివి కానీ నా చెప్పడం అసలు ఎప్పుడు చెప్పట్లేదు ఆ సహోదరి, ఆ సహోదరుడు. అన్నీ నాకు తెలుసు, అన్నీ నేను సరి చేసుకోగలను, నీకెందుకు చెప్పడం? ఆయన చూస్తున్నాడు, ఎప్పుడు చెప్తాదా నా సహోదరి, ఎప్పుడు నన్ను అడుగుతాడా నా సహోదరుడు, నా కుమారుడు ఎప్పుడు అడుగుతా, కుమార్తె ఎప్పుడు అడుగుతాదా అని తండ్రి ఎదురు చూస్తున్నాడు ప్రతి విషయంలోనూ. కానీ మనమేం తెలుసా? మన శక్తి మీద మనము ఆధారపడి ఉంటాం కాబట్టే మనము ఒప్పుకోం. అలాగే మనం ఏ రీతిగా, ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో ఆయన హిజ్కియా అడిగిన గొప్ప మాట నాకు అది రాత్రి, అందుకే ఓన్లీ సత్యం గురించే మాట్లాడాను నేను. అందుకే ఆ ఒక్క టాపిక్ తీసుకునే. హిజ్కియా అంటున్నాడు కదా, ఏమని? ఆ 3వ వచనం కదండి, ఇందాక మనం చదివాం. హిజ్కియా అంటున్న మాట ఏంటది? నేను ఏ రీతిగా నడుచుకున్నాను, నీ దృష్టికి నేను ఏ రీతిగా నడుచుకున్నాను. 3వ వచనం కదా. యెహోవా యథార్థ హృదయుడవై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకో. కృపతో జ్ఞాపకం చేసుకో. నేను నడవలేకపోతే నాకు శిక్ష వేసాయి. ఎంతమంది అడుగుతాం ఇలాగ? అందుకు నేను అడిగేది. నేను ప్రార్థనకి వెళ్ళకపోయి ఉంటే ప్రభువా నువ్వు ఖచ్చితంగా నువ్వు రాలేదని వేసే శిక్ష.
కానీ నేను వెళ్ళాను కదా, వాళ్ళందరూ చూస్తే ఏంటి, చూడకపోతే నువ్వు కూడా చూడలేదా ప్రభువా? మనం అడిగే విధానం ఎంత గొప్పగా ఉంటుందంటే, నువ్వు గనక యథార్థంగా సత్యముగా గనక నువ్వు నడిచి ఉంటే మాత్రం ఆ మాట చెప్తావు. ఏంటి సత్యం? ఆమేన్. రాత్రి నేర్చుకున్నవాళ్ళు, నీ వాక్యమే సత్యము, వారిని సత్యములో ప్రతిష్ఠించుము. యోహాను 17:17 చదివాం కదా రాత్రే. వారిని వాక్యములో, ఆ సత్యములో ప్రతిష్ఠించుము అంటున్నాడు. నీ వాక్యమే సత్యమైనప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా, నీ ప్రార్థన, నీ విజ్ఞాపన ఏ రీతిగా ఉందో, ఎందుకంటే ఆ వాక్యము నువ్వు వెళ్ళావో లేదో ఈజీగా అక్కడ క్లారిటీ ఇచ్చేస్తుంది. నువ్వు చేస్తున్నటువంటి విధానం ఏంటో చాలా క్లియర్గా. అందుకే ఇక్కడ ఆయన చేసినటువంటి ప్రార్థన నీవు ఎలా చేస్తున్నావు? చాలామంది సింపుల్గా ఏదో మొక్కుబడి కోసం చేసే ప్రార్థనలు ఎక్కువ. కానీ ఇక్కడ ఈయన చేసిన ప్రార్థన ఎలాగంటండి, కన్నీళ్లు విడుచుచు, కన్నీళ్లు విడుచుచు ఆయన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించను. ఆ ప్రార్థన వల్ల ఏమైపోయిందంటే ఆ మరణ శాసనం అంతా కూడా జీవ శాసనం అయిపోయింది అంతే. విలాప వాక్యాలు ఒకసారి చూద్దామా? విలాప వాక్యాలు 2వ అధ్యాయము 19వ వచనం. 2వ అధ్యాయము 19వ వచనం. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరింపుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆకలి గొనిన వారు మూర్ఛిల్లుచున్నారు. నేనేం చేయమంటున్నాడో తెలుసా? వేకుజామునే లేచి, మొదటి జామునే, రేయి మొదటి జామునే లేచి నువ్వు ప్రార్థన చేయటం అనేటువంటిది కన్నీళ్లు విడుచుచు అంట. నీళ్లు కుమ్మరించినట్లు ప్రార్థన ఎంతమంది ప్రార్థన మనము ఏదో సింపుల్గా చేసుకుంటూ, అంటే ఏదో ప్రార్థన చేసాం, ఆడ అడుగుతున్నారు కాబట్టి చేస్తున్నాం అంతే. నాకు అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నాను, చాలామంది దేవుని యొక్క సన్నిధిలో ఈ ఆశీర్వాదాలు పొందిన వారిని మనం చాలామందిని చూస్తామండి. అదే చెప్పాను రాత్రి ఒక స్త్రీ గురించి కూడా. ఎవరు అంటే అన్న అని చెప్పారు చక్కగా. అన్న ప్రార్థన ఎలా ఉందండి? అసలు పైకేమో అసలు ఆమె ఎందుకో ఏడుస్తుందో తెలియట్లేదు, లేకపోతే ఆమె అంటే నిద్రపోతుందో తెలియట్లేదు. అక్కడ ఉన్నటువంటి ప్రవక్తకి, యాజకుడికి ఆయన అన్నాడు కదా, ఏమని, నువ్వు ఏంటమ్మా నువ్వు మత్తురాలువై ఉంటావు, ద్రాక్షరసం తీసుకున్నావా, ఎందుకు ఇక్కడ ఇంత మత్తురాలుగా ఉన్నావు నువ్వు అని అడుగుతున్నాడు. కానీ ఆమె యొక్క హృదయ వేదన, ఆ మనోవేదన, నా హృదయంలో నేను దుఃఖిస్తున్నటువంటిది నీకు తెలియకపోవచ్చు, కానీ నా దేవునికి సమస్తము తెలుసు. కనుకే అది విని దేవుడు ఏం చేశాడు, మళ్ళీ వచ్చే ఏడాదికి ఏటికి నీవు కుమారునితో ఈ సన్నిధికి వస్తావు. ఎంత గొప్ప బహుమానం అండి ప్రియ సహోదరి సహోదరులారా. నీ ప్రార్థన, నా ప్రార్థన మన జీవితంలో దేవునికి అంగీకారంగా ఉందా, లేక విజ్ఞాపన ప్రార్థన ఎలా ఉంది అనేటువంటిది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇదే కీర్తనలు ఒక మాట ఉందండి, 6వ అధ్యాయంలో ఉన్న మాట ఇది. కీర్తనలు 6వ అధ్యాయము 6వ వచనం. నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది, విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు. పాపము చేయవారులారా, మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థనను అంగీకరించును. దేవునికి వందనాలు. ఇది ఇక్కడ హిజ్కియా చేసిన ప్రార్థనకి ఆన్సర్ దొరికేసినట్టుగా నీవు నేను కూడా ప్రార్థన చేయనప్పుడు నీకు సమాధానం ఇస్తున్నాడని తెలుసా దేవుడు? ఎందుకో తెలుసా? నీవు గనక వారి కొరకు మొరపెట్టి, నీవు అసలు ఇక్కడ దావీదు చేసినటువంటి ప్రార్థనలాగా మనం గనక రాత్రి మనం వేకుజామునే మనము లేచి మన కొరకు, మన బిడ్డల కొరకు ప్రార్థన చేసేటువంటి వారిగా ఉన్నామా? అసలు ప్రార్థనే తక్కువ. చాలా ఇంకా ఎక్కువ ఏం జరుగుతాయి చెప్పాను కదా, ఏం జరుగుతున్నాయి? ప్రైజ్ అండ్ వర్షిప్ అంట. ప్రైజ్ అండ్ వర్షిప్ ఏంటా? ప్రైజ్ అండ్ వర్షిప్ ఒకే పాట, ఒకే లైను ఏమా 10 సార్లు పాడవచ్చు. నేను తక్కువ చెప్పాను, ఎక్కువ చెప్పాను, ఏమోలే.
ఏంటండి మన యొక్క విజ్ఞాపన, మన ప్రార్థన ఎలా ఉందట? అక్కడ ప్రార్థన, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యం లేదు, నీ ప్రార్థన జీవితమే లేదు, సాక్ష్యమే కావాలి. మళ్ళీ కొంతమందికి సాక్ష్యం, అది కూడా అడిగాను, రాత్రే చెప్పాను నేను. అదే ఒక్క వ్యక్తి ఉంటే నువ్వు సాక్ష్యం చెప్తావా? చెప్పు. దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి ఉంటే నువ్వు పాట పాడతావా? పాడు. కారణం ఏంటి? ఎక్కువ మంది ప్రజలు వినాలి, కానీ దేవుడు వింటే నాకే, వినకపోతే నాకే. యథార్థత అండి ఇదంతా. ఎందుకంటే ఒక్క దేశంలో ఎదుర్కొన్నటువంటి ఇన్సిడెంట్ అండి ఇది. రాత్రి చెప్పాను మీకు, అది ఆ కంట్రీలో ఎక్కడ ఎదుర్కొన్నారో ఆ సమస్యకి నేనే డైరెక్ట్గా చెప్పాను వాళ్ళకి. అక్కడ ఏది లేదో తెలుసా? దేవుడు లేడు. దేవుడు అంటే దేవుడు ఎలా ఉంటాడు అక్కడ? వాక్యము. నీ వాక్యానికే ప్రయారిటీ లేదు అక్కడ. వాక్యముకు అక్కడ మీరు ఏ రోజు ధ్యానం చేయట్లేదు. వాక్యాన్ని ధ్యానం చేయనప్పుడు, దేవుడే లేనప్పుడు, ప్రియ సహోదరి సహోదరుడా, సమస్య ఎక్కడ పరిష్కరించబడుతుంది చెప్పండి? మనుషుల కోసం మనం పోతాం, మనుషుల కోసమే మనం గొప్పగా వెళ్తాం, మనుషుల కోసమే మనం జీవిస్తున్నామే తప్ప, దేవుడు నీ యొక్క విజ్ఞాపన వినటానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నువ్వు ఆయనకు మొరపెట్టడానికి నువ్వు సిద్ధంగా. ఇంకొకటి, ఆ హిజ్కియా చేసిన పని ఏంటో తెలుసా అసలు? అది వినగానే, అది చూడగానే మనం విన్నాం. దయచేసి మళ్ళీ సేమ్ అదే 20వ అధ్యాయము, రెండవ రాజులు 20వ అధ్యాయం మనం చూసినట్లయితే, అక్కడ ఆయన చేసినటువంటి పని 3వ వచనంలో ఏముందండి? ఆ, ఆ, 2 కూడా చదవండి. 2లో ఉందమ్మా. అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, ఆ, యెహోవా యథార్థ హృదయుడవై సత్యముతో నీ సన్నిధి నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించను. ఎప్పుడు ఎప్పుడు చేశాడు? ఇక్కడ నేను నేర్చుకునేటప్పుడు, ఇక్కడ నేను దానికోసమే చాలా మందికి ఇప్పుడు మొదటి వచనం కూడా చదవండి అయితే కావాలంటే. ఆ, రోగము కలుగుగా ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. ఇప్పుడు ఏంటి ఇక్కడ ఈయన చేసిన పని? హిజ్కియా చేసిన పని చెప్పగా వెంటనే, ఇది మనం నేర్చుకోవాల్సింది. పర్లేదులే, ఆయన ఎప్పుడు చేస్తాడో చూస్తాను, పర్లేదులే అది జరుగుద్దా, ఈయన చెప్తాడులే. ఎవరు ఈయన? యెషయా. ఎవరు? ఆయనకి ఇంకో పేరు కూడా పెట్టచ్చు. ఎవరు ఈయన? ప్రవక్త అయినటువంటి యెషయా. ప్రవక్త. ఆయన అలాగే చెప్తుంటాడులే, నేను చూద్దాంలే అనుకోలేదు ఆయన. వెంటనే 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 చెప్పగానే ఆయన ఏం చేశాడంట? అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడవైన సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకున్నామని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించను. క్షణం కూడా ఆలోచించలేదు, క్షణం కూడా వేస్ట్ చేయలేదండి అక్కడ. వెంటనే ప్రార్థన చేశాడు. వెంటనే ప్రార్థన చేయటం వల్ల వెంటనే ఆయనకి సమాధానం దొరికింది. ఏ రకంగా? ఆయన మరణ శాసనాన్ని జీవశాసనంగా మార్చడం అనేటువంటి జరిగింది. ప్రియ సహోదరి సహోదరుడా, ఏ రీతిగా మన బిడ్డలకు మనం ప్రార్థన ఏమైనా నేర్పగలుగుతున్నాం? ఇంకోటి ఏంటి తెలుసా? ఇందాక చెప్పినట్టుగా ప్రార్థనకు అసలు సమయమే మనం పెట్టుకోం. ఒకవేళ పెట్టుకోవాలంటే ఎక్కడ అంటే ఆ మీటింగ్స్ పెట్టినప్పుడు, లేకపోతే ఆ యొక్క దేవాలయంకి వెళ్ళినప్పుడునా. ఇదేనా ప్రార్థన? ఓకే, ఒకసారి మనం లూకాసు వార్త 22వ అధ్యాయం 42, 43 చూడొచ్చా? ఒకసారి అక్కడ చాలా క్లియర్గా తెలియపరచబడుతుంది. లూకాసు వార్త 22వ అధ్యాయము 42, 43 వచనాలు. అమ్మా, దానికి ముందు 42. వారి యొద్ద నుండి రాత్రి వేళ దూరము వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించను. ఎవరైనా ఈ ప్రార్థన చేసింది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు కదా. అందుకని ఎక్కడ ఇది? గెత్సెమనే తోట. గుడ్. గెత్సెమనే తోటలో ఒంటరిగా, వాళ్ళకి ఇంకా కొంచెం అంత దూరం వెళ్ళాడంటండి. అక్కడ శిష్యులే కదా ఉన్నది. పోనీ వేరే ఎవరైనా ఉన్నారా? అన్యులు ఇంకా వేరే ఎవరన్నా లేరు కదా. ఆయన్ని ఎరిగిన వారే, ఆయన అనుసరిస్తున్న వారే. అదేంటి మరి వాళ్ళని అక్కడ ఉంచేసి ఆయన ఒకడు మళ్ళీ ఇంకా ముందుకు వెళ్ళవలసిన పని ఎందుకు? సహోదరి సహోదరుడు, అందుకే చెప్తున్నాను నేను, సమూహంతో చేస్తాను, అంతమంది ఇదొద్దు.
మనం ఆ గొప్పతనం ఆటలకు పోవద్దు అసలండి. నీవు ఒంటరిగా నీవు ఒంటరిగా ఎంత సమయం దేవుని యొక్క ఆ ప్రార్థనలో ఆయన వాక్యములో నువ్వు గడుపుతున్నావు ఒకసారి ఆలోచించు. ఎవరో మనల్ని నడిపిస్తారు, ఎవరో మనకే మా ప్రార్థన వినాలి, మా వాక్యం వినాలి, ఇది కాదండి. నీవు దేవునికి నీవు మొరపెట్టే విధానం ఎలా ఉంది ఇక్కడ, అదే ఆయన చాలా క్లియర్గా మనకి తెలియపరుస్తున్నటువంటి మాట. ఎందుకంటే ఆయన ఒక శ్రమలో ఉన్నాడు, ఇప్పుడు కలగబోయేటువంటి ఆ ఉపద్రవాన్ని ఆయనకి బయలుపరిచాడు. కనుక నీ చిత్తమైతే ఆయన అడుగుతున్నాడు అక్కడ ఏమని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి నీ చిత్తమైతే తొలగించుము, అది అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. ప్రభా నేను అడుగుతున్నాను, అడగటం నా పని. కుమారుడిగా కుమార్తెగా మనం ఎంతమంది అడుగుచున్నామండి. అందుకే అడుగువానికి ఇవ్వబడుతుంది, వెతుకువానికి దొరుకుతుంది, తట్టువానికి తెరవబడుతుంది. ఏ రోజన్నా ఆ ప్రయత్నం చేయడానికి సిద్ధపడుతున్నామా అసలు మనం? ప్రార్థన జీవితంలో ఏ రోజన్నా మనము అలాగా సిద్ధపడుతున్నామా? మనము ఏ రీతిగా మనం నడిస్తే మన బిడ్డలను నడిపించడానికి అవకాశం ఉంటుంది. ప్రియా సహోదరి సహోదరుడా, మనము నడుస్తున్నామా? మనం నడిస్తే మన